హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఒక ఆపర్చునిటీ కంటే ముందు నేను మీకు ఇంకొక విషయం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మనకి లాస్ట్ వీక్ మన ఛానల్లో వీడియోస్ రాలేదు కదా. సో దానికి రీజన్ ఏంటి అంటే, మన ఛానల్కి చిన్న ట్రబుల్ వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. సో దానివల్ల మనం లాస్ట్ వీక్ వీడియోస్ అప్లోడ్ చేయడం కావలేదు, అంటే ఫ్యూచర్ డైరెక్ట్గా అప్లోడ్ చేయడం కావలేదు అనమాట. అంతగా మీకు లాస్ట్ వీక్ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు. సో ఈ వీక్ నుంచి అండ్ ఇప్పటి నుంచి మీకు డైలీగా వీడియోస్ అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను. అండ్ మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ ఎవరైతే ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు అక్కడ నేను జాయిన్ అయితే మనకి కరెంట్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చినా సరే మీకు డైరెక్ట్గా జాబ్ అప్డేట్స్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో అనేది ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఓకేనా. సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మన ఆఫీసర్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం ముందుగా ఈ యొక్క జాబ్ గురించి చూసుకుంటే, ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ కస్టమర్ సపోర్ట్ జాబ్, అంటే ఎవరైతే కస్టమర్ సపోర్ట్ జాబ్స్ గురించి వస్తున్నారో అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు జస్ట్ ఫ్రెషర్ అయి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఒక జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ మోడల్ వచ్చేసరికి రిమోట్ జాబ్ అనమాట. అండ్ మనకి టైమింగ్స్ కూడా మనకి 9 అవర్స్ డ్యూటీ అనమాట. 9 అవర్స్ వర్క్ ఉంటుంది ఎవ్రీ డే. అండ్ మనకి ఇది ఓన్లీ 5 డేస్ ఉంటుంది అనమాట. సో మనకి వీక్లో 2 డేస్ హాలిడేస్ ఉంటాయి అండ్ 5 డేస్ వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ ఎంట్రీ క్రైటీరియా చూసుకుంటే మనకి 0 to 2 years ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క కంపెనీలో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది ఎడిటేజ్ అనే కంపెనీ నుంచి రావడం జరిగింది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎడిటేజ్ అనే కంపెనీకి మనకు ఆల్మోస్ట్ 18 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో చిన్న కంపెనీ అయితే కాదు, పెద్ద కంపెనీ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్లై ప్రాసెస్ కూడా మనం ఇదే వీడియోలో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఇందులో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్లో మీరు అసలు మీ వర్క్ ఎలా ఉంటుంది, మీరు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ ఏంటంటే మీకు కొన్ని వర్క్స్ ఉంటాయి అన్నమాట. అందులో మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, ముందుగా మీరు చేసే వర్క్ ఏంటంటే రెస్పాండింగ్ టు కస్టమర్ రిక్వెస్ట్స్ అన్నమాట, ఓకేనా. సో కస్టమర్ రిక్వెస్ట్కి మీరు రెస్పాండ్ అవ్వాలన్నమాట. సో అదే ఏ విధంగా అంటే త్రూ ఈమెయిల్ కానీ లేకపోతే సిఆర్ఎం సిస్టమ్స్ ద్వారా కానీ మీరు కస్టమర్ క్వైరీస్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇది మీ యొక్క మెయిన్ జాబ్ అనమాట ఫస్ట్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సింగ్ కస్టమర్ డెసిషన్స్, ఓకేనా. సో మీకు కస్టమర్ డెసిషన్స్ రైట్ వేలో తీసుకోవడానికి మీరు హెల్ప్ చేయాలన్నమాట, ఓకేనా. అండ్ ఆబ్వియస్గా కొలాబరేటింగ్ అక్రాస్ టీమ్స్, మీ ఇంటర్నల్ టీమ్స్లో ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోయినా రెస్పెక్టివ్ టీమ్కి మీరు ఎస్కలేట్ చేయడమో లేకపోతే టీంతో డిస్కస్ చేయడమో, సో ఈ విధంగా టీంతో కొలాబరేషన్ అయ్యే మనకి నేచర్ ఉండాలన్నమాట, ఓకేనా. అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఇష్యూ రిజాల్యూషన్, సో కస్టమర్కి ఏమైనా ఇష్యూ ఫేస్ అయితే మనం ఆ ఇష్యూని రైట్ వేలో ట్రబుల్ షూట్ చేయాలన్నమాట, ఓకేనా. అండ్ యాంటిసిపేటింగ్ నీడ్స్ బిఫోర్ దే అరైజ్, ఓకేనా. సో మనకి ప్రాబ్లం రాకముందే మనం ముందుగా ఐడెంటిఫై చేయగలగాలన్నమాట, ఓకేనా. సో ఇలాంటి మనకి స్కిల్స్ అనేది బేసిక్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేది మీకు ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. సో ఇలాంటి బేసిక్ నీడ్స్ మాత్రం వీలైతే ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట, ఓకేనా. అండ్ మీకు ఇదే వీడియోలో ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏమేమి అడుగుతారు, సో అవన్నీ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి షిఫ్ట్ షెడ్యూల్ చూసుకుంటే 9 hours షిఫ్ట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అండ్ వర్క్ డే స్ప్రెడ్ అక్రాస్ 5 days a week, ఓకేనా. సో మనకి పర్ వీక్ వచ్చేసరికి ఓన్లీ 5 days వర్క్ ఉంటుంది, మిగతా 2 days మనకి హాలిడే ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు వీకెండ్సే ఓన్లీ సాటర్డే సండే ఆఫ్ అవుతుంది అని చెప్పలేము అనమాట. సో మీకు షెడ్యూల్ బట్టి ఏదో ఒక 2 days మీకు వీక్లో హాలిడే వస్తుంది అనమాట, ఓకేనా. సో అది సాటర్డే సండే అవ్వచ్చు, మండే ట్యూస్డే అవ్వచ్చు, ఎప్పుడైనా సరే 2 days హాలిడే వస్తుంది అనమాట. సో ఈ ముందుగా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ యొక్క జాబ్కి, సో మనకి మెయిన్గా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట, ఓకేనా. సో రిటర్న్ అండ్ స్పోకెన్, సో మనకి బాగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు అనమాట, ఓకేనా. సో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనకు వర్క్ చేయిస్తారు, కాకపోతే మనకి నేర్చుకునే మైండ్ సెట్ ఉండాలన్నమాట, ఓకేనా. సో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి అంటే ఈ యొక్క జాబ్కి కమ్యూనికేషన్ అనమాట. సో దట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మీ యొక్క హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి ఏంటంటే టెలిఫోనిక్ స్క్రీనింగ్ అనమాట. సో డైరెక్ట్గా మీకు హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది,
కాల్లో బేసిక్ ఇంటర్వ్యూ మీ రెజ్యూమే బట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు అన్నమాట. సో మీరు స్క్రీనింగ్లో టెలిఫోనిక్ స్క్రీనింగ్లో క్వాలిఫై అయితే మీకు దాని తర్వాత మీకు అసైన్మెంట్ ఇస్తారు అనమాట. ఓకేనా. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీకు అసైన్మెంట్ ఇస్తారు, రిటర్న్ అసైన్మెంట్ అనమాట. సో ఈ రిటర్న్ అసైన్మెంట్లో మీకు చూసుకుంటే ఇక్కడ దిస్ యూజువల్లీ చెక్స్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అదేవిధంగా కస్టమర్ అండర్స్టాండింగ్. ఓకేనా. సో ఇలాంటి కొన్ని బేసిక్ అసైన్మెంట్ ఉంటుంది, మీరు ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత మీకు ఒక 2 or 3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట. అండ్ అది కూడా లాస్ట్లో మీకు హెచ్ఆర్ రౌండ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎప్పుడంటే మీకు అసైన్మెంట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మీ యొక్క రిక్రూటింగ్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క పేజ్లో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు కింద అప్లై నో బటన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీకు నోటిఫికేషన్ అప్లై నో అండ్ జాయిన్ వాట్సాప్. సో జాయిన్ వాట్సాప్ మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్, ఇక్కడ జాయిన్ వాట్సాప్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మన ఆఫీషియల్ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవుతారనమాట. సో మీరు ఎక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే మన ఛానల్కి ఏమైనా అయితే నేను మీకు డైరెక్ట్గా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన వాట్సాప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు అక్కడి నుంచి వాట్సాప్లో నుంచి మీకు డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో వాట్సాప్లో అందుకే అందరూ కూడా వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ మీరు అప్లైలో క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కంపెనీ యొక్క ఆఫీషియల్ అప్లై పేజ్కి మీకు రీడైరెక్ట్ అవుతుంది, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, లాస్ట్ వీక్ వీడియోస్ పెట్టలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.